ఒక ప్రముఖ నాయకులుని కనుక ఎన్నుకుంటే ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పిఠాపురంని ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నుకున్న పిఠాపురం ప్రజలకు అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ స్వయంగా తనే అక్కడ అథారిటీ కిందకి మార్చుకురావడం ఇట్లాంటివి చూస్తున్నాం. అట్లాగే చంద్రబాబు గారు కుప్పానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ జోన్ లాంటివి చూస్తున్నాం. అట్లాగే నారా లోకేష్ వచ్చేటప్పటికి ముందు తన ప్రాంతానికి సంబంధించి అంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం ఒక ఎత్తు అయితే ప్రజలకి వసతి కల్పించేటటువంటి ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి వెళ్ళి వెయ్యటం, మనం బుక్ చేసుకోవడం, రావడం ఇది ఒక ఎత్తు. పైప్ లైన్లు వేసేసి ఆ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా, లైక్ ఇప్పుడు కరెంట్ ఎంత వాడామో అంత బిల్లు ఎట్లయితే ఉంటుందో అట్లాగా గ్యాస్కి ఇంటింటికి పైప్ లైన్ వేసేసి ఆ పైప్ లైన్ ద్వారా సప్లై చేసి నేరుగా డబ్బులు కట్టాలి. ఇక గ్యాసు కొరత లేకపోతే గ్యాసు లేదు అనేటటువంటి సమస్య రాదు. అట్లాంటి విధానం విజయవాడలో స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి ఆగినాయి. అంటే అదేమిటి అంటే కొన్ని చోట్ల లీకులు అవుతుంటే సరైనటువంటి ప్లాన్ లేకపోవడం వల్ల కొంతమంది వద్దని చెప్పి ఆపించుకున్నారు, మాకు అక్కర్లేదని. వాళ్ళు సిలిండర్లే తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళకి ఎవరికి కావాలంటున్నారో వాళ్ళకి సప్లై అవుతుంది. అట్లాగా ఇప్పుడు మంగళగిరిలో ఒక సంస్థకి గ్యాస్ని ఉచితంగా ఇది ఇట్లా ఇంటింటికి ఇచ్చేటటువంటి పైప్ లైన్కి సంబంధించి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్కి సంబంధించి వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని కార్పొరేషన్కి ఆదేశాలు జారీ అయినాయి. నగరపాలక సంస్థ అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లి నుంచి కాజా దాకా 14 కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్ పనులు పూర్తయిపోయినాయి. అలాగే ఇంటర్నల్ రహదారులు పైప్ లైన్ల ఏర్పాటుకి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తున్నారు. ఈ నెల 2వ వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు. ముందుకొచ్చిన వాళ్ళ ఇళ్లకే పైప్ లైన్ వేస్తారు. సుమారు 250 కిలోమీటర్ల మేర ప్రధాన అంతర్గత రహదారులు పైప్ లైన్ వేయడానికి 2-3 మాసాలు అవుతుంది. అంటే దగ్గరగా వచ్చే ఏడాది అంటే ఇది 2024 డిసెంబర్ కాబట్టి 2025 డిసెంబర్ నాటికి చూస్తే మాత్రం మంగళగిరిలో కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఇంటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా అందించేటటువంటి అడుగులు వేస్తున్నారు.